హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ జోహరి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్. ఇది మా స్కూల్లో జరిగిన ఎస్ఎంసి ఎలక్షన్స్ గురించి చేశాను వీడియో. ఎస్ఎంసి అంటే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ అని. స్కూల్స్లో ఒక కమిటీ ఫామ్ చేస్తారు. అందులో 24 మెంబర్స్ సభ్యులుగా ఉంటారు. ఒక చైర్పర్సన్ అండ్ ఒక వైస్ చైర్పర్సన్ ఉంటారు. ఈ చైర్పర్సన్ అండ్ వైస్ చైర్పర్సన్ యొక్క ఎలక్షన్నే ఇప్పుడు ఈరోజు మనం చూడబోతున్నాము. అసలు ఈ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, స్కూల్ యొక్క విషయాల్లో లైక్ క్లెన్లీనెస్, డిసిప్లిన్, టాయిలెట్స్ యొక్క నీట్నెస్, ఇంకా మిడ్ డే మీల్స్ యొక్క క్వాలిటీ, ఈ అన్ని విషయాల్లో పేరెంట్స్ బయట నుంచి కాకుండా మా స్కూల్లో ఎంటర్ అయ్యి కూడా వాళ్ళు సజెషన్స్ అలాంటివి ఇవ్వచ్చు అనమాట. వాళ్ళు ఎప్పుడు కావాలంటే అవి చెక్ చేయొచ్చు. చెక్ చేసి సజెషన్స్ అప్పుడప్పుడు మీటింగ్స్ జరుపుతూ ఉంటాము. దాంట్లో వాళ్ళు వాళ్ళ సజెషన్స్, అడ్వైజ్ ఏదన్నా ఉంటే ఇవ్వచ్చు. దేర్ బై స్కూల్ యొక్క డెవలప్మెంట్లో పేరెంట్స్ని కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళని కూడా రెస్పాన్సిబిలిటీ ఇవ్వడం అనమాట. సో ఈ ఎలక్షన్స్ కోసం 3 days నుంచి అరేంజ్మెంట్స్ అన్నీ జరుగుతున్నాయి. ఈరోజైతే క్లాస్ వైజ్ మేము పేరెంట్స్ని ఇన్వైట్ చేసి మెంబర్స్ని అయితే ఫస్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాము. ఈ సెలెక్టెడ్ మెంబర్స్ నుంచి చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎలా ఎలక్ట్ చేస్తున్నారో చూద్దాం. ప్రత్యేక అభినందనలు. ఈరోజు మేము స్కూల్లో 20 మంది టీచర్లు మాత్రమే పనిచేస్తాము. 500 దాటిన పిల్లలు అత్యుత్తమమైన రిజల్ట్స్ మనం సాధిస్తున్నాం. ఇంకా ఇంకొక గొప్ప విషయం చెప్తాం. అన్ని చోట్ల 3, 4, 5 పక్క చిక్కిపోతాం. అంటే మన స్కూల్లో 3, 4, 5 తరగతులు పోయిన సంవత్సరం కన్నా 40 మంది ఎక్కువ చేరినారు. 120 మంది సాధిస్తూ ఉండడానికి మీ చేతులు కూడా తోడ్పడితే మన స్కూల్ని మరింత అభివృద్ధి చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. అది క్వాలిటీ పరంగా కానీ పాఠశాలకు చేసినటువంటి తల్లిదండ్రులకి, ఆ తర్వాత అక్కడ ఎలక్ట్ అయ్యి క్లాస్ ముగ్గురు ఎలక్ట్ అయ్యి చైర్మన్ని, వైస్ చైర్మన్ ఎంచుకోవడానికి వచ్చినటువంటి 8 క్లాసుల నుంచి 24 మంది తల్లిదండ్రులకి నా యొక్క నమస్కారాలు. మా టీచర్లు 100% ఎఫర్ట్ పెడతా ఉన్నారు. ఏ టీచర్ని తప్పు పట్టే టీచర్ లేదు. వాళ్ళని ఇంకా నేను ఏదైనా తప్పు పట్టి అడగాలంటే అడగని అవకాశమే లేదు. ఆ విధంగా పనిచేస్తా ఉన్నారు టీచర్లు. నేను ఏది చెప్పినా కానీ, ఎక్స్ట్రా క్లాసులు తీసుకోవాలన్నా కానీ, ఎక్స్ట్రా వర్క్ ఏది ఇచ్చినా కానీ, ఎన్ఎంఎంఎస్ యాక్టివిటీస్ చేయించినా కానీ అన్నీ బాగా కష్టపడతా ఉన్నారు. మా టీచర్ సైడ్ నుంచి ఇబ్బంది లేదు. చైర్మన్కి, వైస్ చైర్మన్ మీటింగ్ జరుగుతుంది. చైర్మన్గా నిలబడడానికి ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా నిల్చుంటే వాళ్ళు ప్రపోజ్ చేసేవాళ్ళు అప్పుడు ఉంటారు. ప్రపోజ్ చేసేవాళ్ళు ఇంకా ఎవరైనా ప్రపోజ్ చేసేవాళ్ళు కాదమ్మా, పోటీ చేసేవాళ్ళు. ఈ ఎలక్షన్ ప్రాసెస్ జరుగుతూ ఉండగానే మా ఎంయూ సార్ వచ్చారు, విజయ్ కుమార్ సార్, ఇంకా వచ్చి డిప్యూటీ తహసీల్దార్ మేడం కూడా వచ్చినారు. ఈ ప్రాసెస్ మొత్తాన్ని మేడం గారు, సార్ గారు ప్రత్యక్షంగా వీక్షించడం జరిగింది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ వీడియో. స్కిప్ చేయకుండా మొత్తం చూసి నచ్చిందంటే ఒక లైక్ అయితే ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు మీరు. ఇప్పుడు సంఘానికి సపోర్ట్ చేస్తాము అనే వాళ్ళు చేయలేదు. రెండింటికి ఎత్తకూడదు. మీరు ఆ పక్క ప్రతిపాదన చేస్తున్నారు. 21 మంది డౌన్. కానీ సపోర్ట్ చేసేవాళ్ళు చేతులు తీయండి. నేను అది ఇంతకుముందు కౌంట్ అడిగినాను. 21, వీళ్ళిద్దరు కలిసి 23 వచ్చినారు. 24 ఉన్నారు. రైట్. ఒకరి ఏ ఓటు వేయలేదు, ఎవరికి ఓటు వేయలేదు. ఇప్పుడు జరిగినటువంటి ఎలక్షన్లో సందాని గారు
మన స్కూల్ మేనేజ్మెంట్ కమిటీకి చైర్మన్గా ఎన్నికయ్యారు. ఈ కమిటీ చైర్మన్ 2 ఇయర్స్ పదవీ కాలం ఉంటుంది, 2 సంవత్సరాలు. ఇప్పుడు దీని తర్వాత వైస్ చైర్పర్సన్ ఎన్నుకోవాల్సి ఉంటుంది. వైస్ చైర్పర్సన్గా ఉమెన్ నుంచి తీసుకోవాలి. ఇక్కడ జెండర్ మేల్ అయినప్పుడు వైస్ చైర్పర్సన్ మహిళలు. షకీలా డి షకీలా, మీరు సరిత. ఆమె ప్రపోజ్ చేసేవారు. బాబు ఒక్కసారి వైస్ చైర్పర్సన్ సరిత నిలబడుతున్నారు. ప్రపోజల్ పద్మనాభం కిరణ్ బాబు షకీలాని సపోర్ట్ చేసేవారు. నిన్ను సపోర్ట్ చేసేవాళ్ళు. ఏం పేరమ్మా? నజియా. మీరు కూర్చోండి. ఇంకోరు బలపడతారు అమ్ములు. ఇద్దరు ఒక బలపడతారు, ఒక ప్రిన్సిపాల్. షకీలా గారిని సపోర్ట్ చేసేవాళ్ళు చేతులు పైకి తీయండి. వైస్ చైర్మన్ గా ఈ విద్యా సంవత్సరం నుంచి సరితమ్మ గారు ఎన్నికయ్యారు. ఈమె కూడా మన చైర్పర్సన్ తో పాటు 2 సంవత్సరాలు మన పాఠశాల అభివృద్ధి కమిటీకి వైస్ చైర్పర్సన్ గా వ్యవహరిస్తారు. ప్రమాణ స్వీకారం చైర్మన్ 24 మెంబర్స్. తల్లిదండ్రుల కమిటీ సభ్యునిగా, చైర్పర్సన్గా, వైస్ చైర్పర్సన్గా పాఠశాల అభివృద్ధికి అనగా నమోదును పెంపొందించడంలో, గుణాత్మక విద్యను పెంపొందించడంలో, పిల్లల రోజువారీ హాజరును పెంపొందించడంలో, బాలికా విద్యను అభివృద్ధి పరచడంలో, డ్రాపౌట్లను లేకుండా చేయడంలో ప్రభుత్వం సూచించిన వివిధ పాఠశాల కార్యక్రమాలను అమలు పరచడంలో నా వంతుగా కృషి చేస్తానని మా పాఠశాల ఆవాస ప్రాంతంలో పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో చేర్చడానికి సాయశక్తుల కృషి చేస్తానని ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఈ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుల వారికి, అదేవిధంగా శంకర్ సార్ గారికి, శ్రీరామ్ సార్ గారికి, ఉపాధ్యాయ మిత్రులకు, సందాని గారి, సరితమ్మ గారికి, అదేవిధంగా సభ్యులుగా ఎన్నికైనటువంటి తదితర పెద్దలందరూ కూడా నమస్సులు మరియు మీకు అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ పాఠశాల కమిటీ యొక్క ఉద్దేశం మీకు సార్లు చెప్పుకుంటారు. ఈ పాఠశాల ఉన్నత పాఠశాల, దీనిని మనం ఇంకా అభివృద్ధి పనులు నడిపించాలి. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయ మిత్రులతో కలిసి ఒక మంచి కుటుంబంగా మీరు కూడా మన బిడ్డ చదువుతున్నారు, మనం బిడ్డ చదివేటటువంటి పాఠశాల అభివృద్ధి చెందాలి. ఇంకా ఏదైనా నిధులు ప్రభుత్వం నుండి తెప్పించడంలో కానీ, ఇక్కడ జరిగేటటువంటి పనుల విషయంలో కానీ, నాణ్యమైన విద్య బిడ్డలు చదివే విషయంలో కానీ, ఈ అన్ని విషయాలలో మీరు తల్లిదండ్రులకు ప్రతినిధులు. తనము ఈ పాఠశాల అభివృద్ధికి నిర్ణయాలు తీసుకుందామని మీటింగ్ పెట్టినప్పుడు మీరందరూ కూడా రావాలి. ఈరోజు ఎలక్షన్కి ఎంతమంది అయితే వచ్చారు మీరందరూ, అదేవిధంగా ప్రతి నెల కూడా మొదటి బేస్తవారం మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్కి మీరు హాజరయ్యి పాఠశాలలో ఏం జరుగుతుంది, బిడ్డలు ఎలాంటి భోజనం తింటున్నారు, అదేవిధంగా భోజనం యొక్క నాణ్యత, ఇవన్నీ కూడా మీరు పరిశీలించారు.
పిల్లలు హై స్కూల్ పిల్లల యొక్క పోకడలు చూస్తే కొంతమంది తల్లిదండ్రుల మాట కూడా వినేటటువంటి పరిస్థితుల్లో లేదు. వాళ్ళ యొక్క హెయిర్ స్టైల్ కానీ వాళ్ళ బ్యాంకుల యొక్క తీరు చూస్తే కొంచెం బాధేస్తుంది. కాబట్టి అలాంటివన్నీ కూడా ఒక క్రమశిక్షణ కొరకు కొన్ని నిబంధనలు పెడతారు ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు. ఆ నిబంధనలు మన బిడ్డల మంచి కోసమే, మన బిడ్డల యొక్క బాగు కోసమే పెడతారు. వాటిని మీరందరూ కూడా తల్లిదండ్రులు చెప్పాలి. రేపు ఏదైనా చెడ్డపేరు వస్తే తల్లిదండ్రులకు చెడ్డపేరే, గురువులకు చెడ్డపేరే, మన ఊరికి కూడా చెడ్డపేరే. కాబట్టి అందరికీ నేను ఒక బ్రదర్గా తీసుకోండి, ఒక ఎంఈఓగా తీసుకోకపోయినా కూడా ఒక విద్యావేత్తగా, ఒక బ్రదర్గా తీసుకోండి నా మాటలు. ఎందుకంటే విలువలు లేని విద్య వ్యర్థం. మనం ఎన్ని చదువులు చదివినా కూడా విలువలు లేకపోతే, క్రమశిక్షణ లేకపోతే మనం చదువు వ్యర్థం. కాబట్టి బిడ్డలు చదువు చదవాలి, విలువలు నేర్చుకోవాలి. వాటి కోసం మనము మన ఈ పాఠశాల యాజమాన్య కమిటీగా మీరందరూ కూడా దానికి సహకరించి ప్రధాన ఉపాధ్యాయుడికి, అదేవిధంగా ఉపాధ్యాయులకి, బిడ్డల యొక్క శ్రేయస్కి మీరందరూ కూడా సహకారం అందించాలని ఈ సభాముఖంగా మీకు అందరూ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. చంద్రబాబు గారికి మీకు అందరూ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అందరూ కూడా ఈరోజు ఎన్నికైన కమిటీ సభ్యులందరికీ ఇదే స్కూల్లో నేను చదివినాను కాబట్టి ఈరోజు నా పైన ఏ నమ్మకంతో మీరందరూ కలిసి ఎదుగుతున్నారో అదే నమ్మకంతో మన స్కూల్ గురించి సార్ ఆల్రెడీ చెప్పారు. కొన్ని అవసరాలు అదేవిధంగా మన విద్యా వాలంటీర్ ఏర్పాటు అవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మనం కూడా మన పాఠశాలలో 3వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్నటువంటి పిల్లల యొక్క తల్లిదండ్రుల సమక్షంలో, అదేవిధంగా ఎంఈఓ గారు మరియు ఎంఆర్ఓ గారి సమక్షంలో కూడా మనం ఈ యొక్క కార్యక్రమాన్ని ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా చాలా చక్కగా నిర్వహించుకోవడం జరిగింది. చేస్తూ ఈ కార్యక్రమాన్ని కన్వీనర్ యొక్క అనుమతితో ఇంతటితో ముగిస్తున్నాం. జై భీమ్.